రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఉదయం 10:30 అమరావతి సచివాలయం ఫస్ట్ బ్లాక్ లో మంత్రులు భేటీ కానున్నారు. ఇక ఈ సమావేశంలో పలు సంస్థలకు భూ కేటాయింపులతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అలాగే తిరుమల లడ్డు, వైసీపీ నేతల దాడుల అరెస్టు అంశంపై సమగ్ర చర్చ జరగనున్నట్టుగా సమాచారం. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మంత్రులకు సీఎం చంద్రబాబు పలు సూచనలు చేయనున్నారు. గత కేబినెట్ లో 30 అంశాలకు పైగా ఆమోదం తెలిపారు. మళ్లీ వారం రోజులకే కేబినెట్ పెట్టడంతో ఈసారి కూడా ఎజెండా 30కి పైగా అంశాలు ఉండే అవకాశం ఉంది. పెట్టుబడులు, పరిశ్రమలు, భూ కేటాయింపులపై కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. గుడ్ మార్నింగ్ రాధిక. ఏదైతే ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కూడా ఏపీ సచివాలయంలో ఉన్నటువంటి మొదటి బ్లాక్ లో మంత్రివర్గ సమావేశం అయితే మాత్రం జరగబోతా ఉంది. ఈ యొక్క సమావేశంలో కూడా పలు కీలక అంశాలపై కూడా ఈ రోజు ఒక చర్చ జరిపినటువంటి అనంతరం వాటికి ఆమోద ముద్ర అయితే మాత్రం పడబోతా ఉంది. ఇప్పటికే కూడా ఏదైతే రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా ఈ పరిస్థితులపై అయితే మాత్రం చంద్రబాబు మాట్లాడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అదే విధంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఏదైతే నెల 11వ తేదీ నుంచి జరగబోయేటువంటి అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ పై కూడా ఏ విధంగా చర్చలు జరపాలి అనేటువంటి దానిపై కూడా ఈ రోజు ఈ యొక్క మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు కీలక దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా తిరుపతి లడ్డు ప్రస్తుతం రాష్ట్రంలో తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం అయితే మాత్రం కొంత చర్చాంశనీయంగా మారింది. మరోవైపు గందరగోళ పరిస్థితులకు దారితీస్తా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా నెయ్యి వ్యవహారంపై సిట్ సమర్పించినటువంటి నివేదిక ఏదైతే ఉందో వాటి సిఫారసులపై కూడా అయితే మాత్రం ఈ యొక్క కేబినెట్ లో చర్చ జరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా కూడా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి కొన్ని కీలక అంశాలపై చంద్రబాబు అయితే మాత్రం మాట్లాడతారు. అందులో భాగంగానే అమరావతిలో కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కూడా మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థని ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఆ అంశం కూడా మాట్లాడేటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ఏఐ లివింగ్ సంబంధించినటువంటి ల్యాబ్ పేరిట యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్నటువంటి ఐటీ ప్రతిభను కూడా రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఈ యూనివర్సిటీ సంబంధించి కూడా అమరావతి దేశంలో టెక్నాలజీ హబ్ గా చూపించాలనేటువంటి ప్రభుత్వ లక్ష్యాన్ని అంటే మాత్రం ఈ యొక్క సమావేశంలో అయితే మాత్రం ప్రస్తావించేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అదే విధంగా చూసుకున్నట్టయితే యూజీ, పీజీ కోర్సులతో పాటు ఏఐకి సంబంధించినటువంటి ఆధునిక సబ్జెక్టులపై కూడా ప్రత్యేక దృష్టి సారించబోతా ఉన్నారు. విద్యార్థుల్లో చిన్న వయసు నుంచే భవిష్యత్ టెక్నాలజీపై అవగాహన పెంపొందించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశంగా కూడా తెలుస్తా ఉంది. ఈ యూనివర్సిటీలో కేవలం సిద్ధాంతపరమైనటువంటి బోధనకే పరిమితం కాకుండా లైవ్ ల్యాబ్స్ తో పాటు రియల్ టైం ప్రాజెక్టులు, ఇండస్ట్రీ ఆధారిత సంబంధించినటువంటి శిక్షణ తో పాటు విద్యార్థులు చదువుతున్నప్పుడే ప్రాక్టికల్ గా అనుభవం ఉండేటువంటి కోర్సులు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించిన దానిపై అయితే మాత్రం ఈ రోజు ఒక చర్చ జరగబోతా ఉంది. మొత్తానికి ఏవీ లివింగ్ సంబంధించిన యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పే దిశగా కూడా పరిశోధన కేంద్రంగా కూడా మారబోతుందని కూడా ప్రస్తుతం తెలుస్తా ఉంది. ఈ అంశంపై కూడా ప్రధానంగా చర్చ అయితే మాత్రం జరగబోతా ఉంది. మరి ఇప్పటికే కూడా చూసుకోవచ్చు మనం రాష్ట్రంలో అభివృద్ధి ఒకవైపు, సూపర్ 6 పథకాలు మరోవైపు. ఇప్పుడు అందులో భాగంగానే మిగిలి ఉన్నటువంటి ఏదైతే ఒక పథకం ఆడబిడ్డ నిధి అనేటువంటి పథకం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఒక చర్చ అయితే మాత్రం జరిపేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రంలో ఆడబిడ్డ నిధి ఇస్తే ఏ విధంగా ప్రభుత్వంపై ఎంత పెద్ద మొత్తంలో భారం పడుతుంది అనేటువంటి దానిపై కూడా ఇప్పటికే అధికారుల నుంచి మంత్రులు డిపిఆర్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి ఆ పథకానికి సంబంధించినటువంటి దానిపై కూడా చర్చ జరిగేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో కూడా భూ కేటాయింపులో అంశం ప్రధానంగా కూడా ఉండబోతా ఉంది. పలు సంస్థలకు సంబంధించి కూడా భూ కేటాయింపులు చేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి అందులో భాగంగానే దాదాపుగా కూడా 30 అంశాలు ప్రధానంగా 30 అంశాలకు సంబంధించినటువంటి అజెండాను కూడా ఇప్పటికే కేపీ కేబినెట్ అయితే మాత్రం సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో మరో వారం రోజులకే అంటే దాదాపుగా ఈ మధ్య వారం రోజుల క్రితం కేబినెట్ జరిగింది. మళ్ళీ తిరిగి మరలా వారం రోజుల తర్వాత కూడా అజెండా మాదిరిగా మొత్తం 30 అంశాలను అయితే మాత్రం ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ప్రస్తావించబోతా ఉన్నారు. రాధిక, పరిశ్రమలు, భూ కేటాయింపులపై కూడా పూర్తి స్థాయి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇక కేబినెట్ ముగిసినటువంటి అనంతరం కూడా పార్టీకి సంబంధించినటువంటి మంత్రులతో అయితే మాత్రం చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తారు. అనంతరం
లడ్డు వ్యవహారం సంబంధించినటువంటి అంశంపై కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, కవిత చర్యలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా ప్రధానంగా మంత్రులతో చంద్రబాబు అయితే చర్చించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ప్రస్తుతం అంబటి రాంబాబు కానీ, అదేవిధంగా మాజీ మంత్రి జోగి రమేష్ సంబంధించిన వ్యాఖ్యలు ప్రధానంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారినటువంటి నేపథ్యం ఏదైతే ఉందో, ఈ నేపథ్యానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా వైసీపీ నేతలు రెచ్చగొట్టినా సమన్వయం పాటించే విధంగా కూడా చంద్రబాబు ఈరోజు మంత్రులకి అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఒక దిశానిర్దేశం చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పడమే లక్ష్యంగా కూడా పనిచేయాలనేటువంటి దానిపై కూడా ఒక సమాలోచన చేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ దెబ్బతింటా ఉంది. రాష్ట్రంలో గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. మరో పక్క టీడీపీ మహాపాపం అంటూ ఫ్లెక్సీలు వేసింది. మరి ఆ ఫ్లెక్సీలకు సంబంధించి కూడా పెద్ద మొత్తంలో దుర్మార్గం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా చంద్రబాబు ఈ రోజు ఈ యొక్క వ్యవహారంపై అయితే మాత్రం ప్రత్యేక దృష్టి సారించి కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకైతే మాత్రం పూర్తి స్థాయి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఈ యొక్క కేబినెట్ సమావేశానికి ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనితతో పాటు పలువురు మంత్రులు అయితే మాత్రం ఇప్పటికే సచివాలయానికి చేరుకున్నారు. 10:45 కూడా కేబినెట్ అయితే ప్రారంభమయ్యేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రాధిక, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్.